నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు, నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది, నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. నొప్పి మాట్లాడినంత నిజాయితీగా మరే ఎమోషన్ మనిషితో మాట్లాడించలేదు. చీకటిని చీదరించుకోకు. కొన్ని ఆలోచనలు, ఆవేశాలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే. తోడంటే వెలుగును నింపేవాడు మాత్రమే కాదు, చీకటిని చెరిపేసేవాడు కూడా అయి ఉండాలి. జీవితంలో అతిగా బాధపడేలా చేసేది ఇష్టమైన వారి మీద పెట్టుకున్న ప్రేమ, నమ్మకం. ప్రతిరోజు ఉదయం మనిషికి దూరంగా ఉన్నా మనసుకు దగ్గరగా ఉంటారని చెప్పే ఒక ఆత్మీయ పలకరింపు శుభోదయం. అభిమానించడం వల్ల ఒక బంధం మొదలవుతే అనుమానించడం వల్ల ఒక బంధం ముగుస్తుంది. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. మాయాజూదం ఆడిన శకునిని 101 మంది కౌరవులు మెచ్చుకున్నారు, కానీ 5 మంది పాండవులకు అది నచ్చలేదు. ఎందుకంటే మంచి చేసేవాడి కంటే మోసం చేసేవాడినే ఎక్కువగా ఇష్టపడతారు. మంచి కన్నా మోసంకి ఉన్న బలం అటువంటిది. మనం అనుకుంటాం అన్నీ మన సొంతమని, కానీ జీవితం అంటుంది ఏది నీ సొంతం కాదు అని. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి, లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగానో, చూపించే ఇష్టం చులకనగానో అనిపిస్తాయి. కలవని బంధాల కోసం కలవరింతలు అనవసరం. దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్లకు ఇవ్వండి. ఎందుకంటే మీ దగ్గర చేతులు చాచి అడుక్కునేంత పేదవాడు కాదు భగవంతుడు. జ్ఞానం పవిత్రమైన కామధేనువు వంటిది, మరియు ప్రతి ఋతువులో ఫలాలను ఇచ్చే చెట్టు లాంటిది. తెలియని ప్రాంతాలలో ఇది రక్షణను అందిస్తుంది మరియు మీకు బహుమతులు తెస్తుంది. ఈ రోజుల్లో ఎవడికి ఎవడు ఏమీ కాడు. మీతో లాభం ఉన్నంత వరకే ఏ రిలేషన్ అయినా. ఒక్కసారి మీతో లాభం లేదని తెలిసిందా, ఆ తర్వాత మీ ముఖం కూడా ఎవ్వడు చూడడు. మన మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు. ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కు తీసుకునేందుకు మార్గం కూడా లేదు. మంచి అనిపించుకోవాలని చెడును సమర్థించే కన్నా చెడును ఎదిరించి చెడ్డ కావడమే మిన్న. ఎవరితో కలిసి ఉంటామో అది ప్రేమ కాదు, ఎవరినైతే వదిలి ఉండలేమో అదే నిజమైన ప్రేమ. మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. నీ కోసం నువ్వు బ్రతకడంలో ఏముంది గొప్పతనం? నిన్ను నమ్మిన వాళ్ళ కోసం బాధ్యతతో బ్రతుకుతావు చూడు, అందులో ఉంది అసలైన ఆనందం, అసలైన గొప్పతనం. మనం ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు. చెప్పుడు మాటలు వింటే తనకి నష్టం, చాడీలు చెప్పే గుణం ఉంటే ఇతరులకు నష్టం. ఆ రెండు ఒక్కరిలోనే ఉంటే ఆ కుటుంబానికి నష్టం. తమ కాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు. గౌరవం లేని పలకరింపులు, మర్యాద ఇవ్వని మాటలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. 10 మందికి ఇబ్బంది కలిగించే గెలుపు ఓటమితో సమానం, కానీ 10 మందికి ప్రేరణ కలిగించే ఓటమి 1000 ఏనుగుల బలంతో సమానం. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. భర్త ఉండేవరకే భార్యకు వైభోగం, భార్య ఉండేవరకే భర్త రాజసం. ఇద్దరు కలిసి ఉంటేనే ఆనందం. ఇద్దరిలో ఒకరు లేకున్నా మరొకరి జీవితం నరకం.